వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్. నేను అనుష. దేశంలో దొంగలు పడ్డారు. ఇది పాత సామెత. రేషన్లో పందికొక్కులు పడ్డాయి. ఇది ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ సామెత. ఏపీలో రేషన్ బియ్యాన్ని రాజకీయ పందికొక్కులు బుక్కేస్తున్నాయి. ఓవైపు తింటూనే మరోవైపు దోచిన బియ్యాన్ని బొరియల్లో దాచేస్తున్నాయి. ఆ పందికొక్కులకు బొజ్జలే కాదు, వాటి బొరియలు కూడా పెద్దవే. అందుకే వేల క్వింటాలు తిన్నా వాటి బొజ్జల్లో ఆకలి తీరడం లేదు, ఆ బొరియలు నిండడం లేదు. వాటి ఆకలికి గోదాములే ఖాళీ అవుతున్నాయి. ఆ బొరియల లోతుకు ఎఫ్సిఐ చేతులెత్తేస్తుంది. అవి పేదల ఆకలి తీర్చే ఆహారం. అందుకే అవంటే అందరికీ చులకనే. కడుపు కాలిన వాడికి అందాల్సిన బియ్యం కడుపు నిండిన వాడికి అందడంతో పేదల రేషన్ పక్కదారి పడుతుంది. బాసుమతి తిన్న నాలుకకు దొడ్డు బియ్యం రుచించక కిలో 10 లెక్కన రేషన్ మాఫియాకు అమ్మకమవుతున్నాయి. దర్జాగా ఆటోలతో ఇళ్ల నుంచి సేకరించిన బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటి ఓడలెక్కి దేశమే కాదు ఖండాలు దాటిపోతున్నాయి. ఏపీ ఇండియా రైస్ బౌల్ ఇది ఒకప్పటి మాట. ఏపీ ఆఫ్రికా రేషన్ బౌల్ ఇది ఇప్పటి మాట. ఏపీ దేశానికి అన్నం పెడుతుందో లేదో కానీ ఏపీకి ఇచ్చే రేషన్ బియ్యం మాత్రం ఆఫ్రికాకు తరలిపోతున్నాయి. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్న వ్యవస్థీకృత రేషన్ మాఫియా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్, పుదుచ్చేరి తదితర ప్రాంతాల నుంచి పీడీఎస్ నిల్వలు కాకినాడ చేరవేసి ఇక్కడి పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రభుత్వ రేషన్ ద్వారా సరఫరా చేసే పంచదార, కందిపప్పు తీసుకుంటున్న లబ్ధిదారుల్లో చాలా మంది బియ్యం మాత్రం తిరిగి ఆపరేటర్కే ఇచ్చేస్తున్నారు. కేజీకి 15 రూపాయల చొప్పున అతనికే విక్రయించేస్తున్నారు. సదరు ఆపరేటర్ తిరిగి ఆ బియ్యాన్ని దళారులకు అమ్ముకోవడం, అక్కడి నుంచి రైసు మిల్లులకు లేదా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిపోతుంది. దళారులు పెద్ద మొత్తంలో బియ్యాన్ని పోగు చేసి క్వింటాళ్ల లెక్కన తిరిగి రైసు మిల్లులో పాలిష్ పట్టి సన్న బియ్యంగా మార్చేస్తున్నారు. లేదంటే నేరుగా కాకినాడ పోర్టుకే తరలించేస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత పథకం రాష్ట్ర ప్రభుత్వ కార్డుల కింద ఏటా 25 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. నెలకు 2.31 లక్షల టన్నులు జరుగుతుంది. ఒక్కో కిలో బియ్యంపై రాయితీగా ప్రభుత్వాలు 39 రూపాయల 35 పైసలు చొప్పున ఖర్చు చేస్తున్నాయి. ఏడాదికి 9,618 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అయితే ఇందులో 40% బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలుతోంది. కార్డుదారుల నుంచి దాదాపు 40% అంటే 85,000 టన్నులు దళారులు కొంటున్నారు. నామాత్రంగా కిలోకు 12 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వానికి కిలోకు 39 రూపాయల 35 పైసలు చొప్పున దాదాపు 4,013 కోట్లు నష్టం వస్తుంది. దోపిడీ చేసిన బియ్యాన్ని వివిధ రూపాల్లో మార్కెట్కు, విదేశాలకు అక్రమార్కులు చేరవేస్తున్నారు.
కొన్నవి ఇవ్వకుండా మిగుల్చుకున్న బియ్యాన్ని రాత్రి సమయాల్లో బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు. అక్రమార్కులు కార్డుదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని బస్తాల్లోకి మార్చి మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల ద్వారా కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు చేరవేస్తున్నారు. బియ్యం తరలింపులో ప్రతి నియోజకవర్గంలోనూ రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ప్రతి జిల్లాలోనూ కొందరు వైసీపీ నేతలకు చెందిన మిల్లుల్లోనే రీసైక్లింగ్ జరుగుతుందని ఇటీవల బియ్యం పట్టుబడిన సందర్భాల్లో వెల్లడైంది. మూతపడిన మిల్లులను అద్దెకు తీసుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తరలింపు సమయంలో ఒక్కో లారీకి 1,00,000 వరకు ముట్ట చెబుతున్నారు. వాహనం రోడ్డెక్కిన దగ్గర నుంచి మిల్లుకు, అక్కడి నుంచి పోర్టు సమీపంలోని మిల్లుకు చేరే వరకు అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. ఇక కార్డుదారులకు ఇచ్చిన తర్వాతే కాదు, సరఫరాలోనే టన్నుకు 80 కిలోల దోపిడీ జరుగుతోంది. మండల స్థాయి నిల్వ కేంద్రాలకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు పంపే బియ్యం తూకంలోనే భారీ తేడాలు కనిపిస్తున్నాయి. ఒక్కో బస్తాకు 3 కిలోల నుంచి 5 కిలోల వరకు బియ్యం తగ్గుతున్నాయి. సగటున 4 కిలోల లెక్కను చూసినా టన్నుకు 80 కిలోలు అక్కడే వెనకేసుకుంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సుమారు 17,000 టన్నుల బియ్యాన్ని డీలర్లకు చేరకముందే స్వాహా చేస్తున్నారు. అంటే కిలోకు 30 రూపాయల లెక్కన 50,88 లక్షల దోపిడీ జరుగుతుంది. ఏడాదికి 610,56 లక్షల ప్రజాధనం లూటీకి గురవుతోంది. రాష్ట్రంలో ఏ మూలన రేషన్ బియ్యం పట్టుబడినా వాటి గమ్యస్థానం కాకినాడే అని బయటపడుతుంది. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. కొన్నేళ్లుగా విదేశాలకు పెరుగుతున్న బియ్యం ఎగుమతుల లెక్కలే దీనికి నిదర్శనం. మండల తహసీల్దారు నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ఈ విషయం తెలిసినా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పేదలకు పట్టడన్నం పెట్టేందుకు ప్రభుత్వాలు ఏటా 1,000 కోట్లు ఖర్చు చేస్తుంటే కొందరు రాజకీయ నాయకులు బియ్యం మాఫియాతో కుమ్మక్కై లక్షల టన్నుల బియ్యాన్ని దర్జాగా దేశం దాటించేస్తున్నారు. గోదాముల్లో మేమెంత బుక్కేది, బయట వాళ్ళు బుక్కుతున్నది చూడండి అంటూ పందికొక్కులే వెక్కిలి నవ్వులు నవ్వుతున్నాయి. ఇప్పటికీ దొరికింది కొంతే అని ఆ పందికొక్కులు బొయారాల్లో ఇంకా చాలా బియ్యం నిల్వ దాచి ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. గత ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో బియ్యం వ్యాపారం మొత్తం వైసీపీ నేతల కనుసన్నల్లోనే నడిచినట్లు తెలుస్తోంది. ఇతర దేశాలకు ఎగుమతులు, అక్కడ అవసరమైన గోదాములు కూడా వారే నిర్వహిస్తున్నారు. గత 4 ఏళ్లలో వివిధ నౌకాశ్రయాల నుంచి బియ్యం ఎగుమతులు భారీగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 నుంచి 20లో విదేశాలకు 4,322 కోట్ల విలువైన 16,94,364 టన్నుల బియ్యం ఎగుమతి కాగా, అదే 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 18,693 కోట్ల విలువైన 67,32,448 టన్నుల బియ్యం తరలిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నాటికి 1,439 కోట్ల విలువైన 4,79,430 టన్నులు ఎగుమతయ్యాయి. బియ్యం అక్రమ రవాణా ఎంతగా పెరిగిందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
రేషన్ బియ్యం సిండికేట్లు ఏ స్థాయి నేతనైనా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. పైకి కనిపించని వందల కోట్ల సామ్రాజ్యం ఇది. రాష్ట్రంలో ఏ స్థాయి నేత అయినా, ఎంత పెద్ద అధికారి అయినా వాటాలు వేసి వారికి బియ్యం మూటల్లో పైసలు మొట్టజెబుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వ మారిటైమ్ బోర్డు పర్యవేక్షణలోని కాకినాడ పోర్టును ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నేతలు తమ గుప్పెట్లోకి తీసుకుని అక్రమ ఎగుమతులు, అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మార్చారనే విమర్శలున్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతుల ముసుగులో పేదల బియ్యాన్ని దేశం దాటించిన అక్రమార్కులు ఆటలు ఇప్పుడు అలాగే సాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ హయాంలో పౌర సరఫరాల వ్యవస్థలో క్షేత్రస్థాయి లోపాలు కొందరికి ఆదాయ వనరుగా మారాయని తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని మిల్లులో పాలిష్ చేయించి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు చూసి చూడనట్లు వదిలేస్తున్నాయి. దీంతో రాజకీయ దన్నుతో రాష్ట్ర నలుమూలల నుంచి కాకినాడకు అక్రమ నిల్వలు చేరుకుంటున్నాయి. పోర్టు, కస్టమ్స్, మెరైన్, పౌర సరఫరాలు, పన్నుల శాఖ, రవాణా, పోలీసులు ఇలా అందరి తనిఖీలు సవ్యంగానే ఉన్నట్లు చెబుతున్నాయి. అక్రమ నిల్వలు ఇన్ని వ్యవస్థలు దాటి పోర్టులోకి ఎలా చేరుతున్నాయనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. లంచాల వ్యవహారంలో కాకినాడ పోర్టులోని కస్టమ్స్ కార్యాలయ ఉద్యోగులు ఈ ఏడాది అక్టోబర్ 5న సిబిఐకి చిక్కారు. పోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల్లో అవినీతి తారాస్థాయిలో ఉన్న పక్షాలను దిశగా చర్యలు లేకపోవడంతో అక్రమాలు ఆగడం లేదు. గత ప్రభుత్వం హయాంలో కాకినాడ యాంకరేజీ పోర్టుకు చెందిన 337 ఎకరాల భూమిని 1500 కోట్లకు 2022లో తాకట్టు పెట్టారటని, మరికొంత పోర్టు భూమిని కొందరు నాయకులు ఆక్రమించారని కూటమి ప్రభుత్వంలోని కీలక నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయ అండతో లీజుకు తీసుకున్న విస్తీరానికి మించి భూమి ఆక్రమించి అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోర్టుల్లో అక్రమాలకు తావివ్వకుండా పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల అధికారులు ఇక్కడ బినామీలతో వ్యాపార భాగస్వాములు అవుతున్నట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సర్కారు మారినా హెచ్చరికలే తప్ప చర్యలకు అడుగులు ఎందుకు పడ్డం లేదని చర్చ నడుస్తోంది. ప్రభుత్వం మారినా వెంటనే రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులపై ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రకటించింది. వాస్తవానికి రేషన్ దుకాణాలు, బియ్యం తరలింపు దందా మాత్రమే చేతులు మారింది. గత 6 నెలల్లో గతంలో ఉన్న వారి స్థానంలో కొత్త దళార్లు పుట్టుకొచ్చారని తెలుస్తుంది. ఒక్కో రేషన్ దుకాణంలో ప్రతి నెల లక్షల రూపాయలు ఆదాయం కనిపిస్తుండటంతో చోటామోటా నాయకులు తమ ప్రాంతంలో రేషన్ దందా కోసం ముఖ్యమైన నేతల్ని ఆశ్రయిస్తున్నారట. అసలు జనం ఆహారంగా వినియోగించని బియ్యం చుట్టూ వేల కోట్ల రూపాయల దందా నడుస్తుంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో అక్రమంగా ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం సంచలనం సృష్టించింది. సమస్య మూలాలను గుర్తించి వాటికి అడ్డుకట్ట ఏ మేరకు సఫలమవుతారో చూడాలి. అక్రమాలకు కాకినాడ పోర్ట్ కేంద్రంగా సపోర్ట్ ఇస్తున్న తెరవెనుక అదృశ్య శక్తులెవరో నిగ్గు తేల్చాలంటే సిట్ లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రేషన్ బియ్యం అక్రమ దందా కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణలో సైతం రేషన్ బియ్యాన్ని దొంగలెత్తుకెళ్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా చాప కింద నీరులా విస్తరిస్తుంది. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల వ్యయంతో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల ఖాతాలు నింపుతున్నాయి. రేషన్ బియ్యం పక్కదారి పట్టేందుకు అసలు కారణాలేంటి? అక్రమ రవాణా అడ్డుకట్ట మార్గాలేవి? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం అందిస్తుంది. పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో
దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి ఈ కార్డుదారులకు ప్రతి నెల బియ్యం, పంచదార, ఇతర నిత్యావసరాలు అందిస్తున్నాయి ప్రభుత్వాలు. కోవిడ్ సంక్షోభానికి ముందు కిలో బియ్యం ₹1 అందించేవారు. చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెల పేదలకు సరఫరా చేసేవారు. కోవిడ్ సమయంలో ఎదురైన ఇబ్బందులతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 4 ఏళ్లుగా రేషన్ దుకాణాల్లో బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్ ఉచిత బియ్యం సరఫరా మరో 4 ఏళ్లు పొడిగించాలని నిర్ణయించింది. 1 క్వింటాల్ బియ్యంలో 1 కిలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలుపుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా రేషన్ బియ్యం వెనుక ఓ భారీ మాఫియా విస్తరించింది. ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని బాగా పేదరికంలో ఉన్నవారు మాత్రమే తింటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు రేషన్ బియ్యాన్ని 10 నుంచి ₹25 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే కొందరు బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యాన్ని సేకరించి నిల్వ ఉంచి వాటిని సార్టెక్స్ ప్రాసెస్ చేసి మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి దొరికేది క్వింటాల్లో, తరలిపోయేది టన్నుల్లో అనేది జగమెరిగిన సత్యం. రేషన్ బియ్యాన్ని సేకరించిన బడా వ్యాపారులు వాటిని ప్రాసెస్ చేసి విదేశాలకు భారీ ధరలకు విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారం మొత్తం పోర్టల్ ద్వారా జరుగుతుందని ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ ఆదేశాలతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, తెలంగాణలోనూ రేషన్ దందా యథేచ్ఛగా సాగుతుంది. గ్రామం, పట్టణం, నగరం అన్న తేడా లేకుండా రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. రేషన్ షాపుల నుంచి అక్రమ దందా చేసే వారికి రేషన్ బియ్యం చేరుతుంది. ఇక రైసు మిల్లులను సైతం రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. లారీల ద్వారా రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు, కాకినాడ, విశాఖ పోర్టులకు తరలిస్తున్నారు. రేషన్ మాఫియాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్, పౌర సరఫరాల శాఖలు దాడులు నామమాత్రంగా సాగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతున్న రేషన్ బియ్యం పోగా భారీగా సాగే దందా అధికారుల కనుసనల్లోని సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ రేషన్ మాఫియా రెచ్చిపోతున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దందా పైన పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. అనర్హులకు రేషన్ బియ్యం పంపిణీతో మొదలవుతున్న వ్యవహారంలో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంటే అదే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి రాజకీయ నాయకులు కోట్లు కూడబెడుతున్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులకు భాగస్వామ్యం ఉంది. ప్రతి రేషన్ దుకాణం, సివిల్ సప్లైస్ అధికారులకు నెలల వారీ మామూళ్లు ముడుతున్నాయి. ఏది ఏమైనా పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల ఖాతాలను నింపుతున్నాయి. రేషన్ మాఫియా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడానికి కారణాలు అధ్యయనం చేసి అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుకుంటున్నారు. ఏపీలో రేషన్ రాజకీయం ముదురుతుంది. అధికార విపక్షాల రేషన్ మాఫియా పాపం మీదంటూ విమర్శలు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని మెడకు రేషన్ ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే పేర్ని నాని కుటుంబంపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పేర్ని నాని, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పేర్ని నాని చెబుతుంటే పేర్ని నానిని వదిలే ప్రసక్తే లేదంటూ కూటమి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశం తీవ్ర సంచలనాలకు దారితీస్తోంది. కృష్ణా జిల్లా బందరులో ₹1 కోటి రేషన్ బియ్యం మిస్సింగ్ పై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదయ్యింది.
జగన్ ప్రభుత్వం హయాంలో పేర్ని నాని సతీమణి పేరిట ఉన్న గోడౌన్ నుంచి పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం మాయపై పోలీసులు లోతైన విచారణ జరిపారు. అయితే గోడౌన్ పేర్ని నాని భార్యపై ఉండడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం మాయం వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుండి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో వారిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో బియ్యం గోల్మాల్ వెలుగులోకి రావడం కలకలం రేపింది. అధికారుల విచారణలో కాకుండా పేర్ని నాని స్వయంగా లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత నెల 27న ఆయన లేఖ రాశారు. దాదాపు 3200 బస్తాల బియ్యం నిలువల్లో తక్కువ ఉన్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రతి నెల పౌర సరఫరాల సంస్థ అధికారులు నిలువలపై తనిఖీ నిర్వహిస్తారు. రికార్డులు మాత్రమే గోదాముల యాజమాని పర్యవేక్షిస్తారు. అధికారులు తనిఖీలో 3700 బస్తాలు మాయమైనట్లు తేలింది. తరుగు అంటే కేజీలలో లేదా క్వింటాలలో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఏకంగా 185 మెట్రిక్ టన్నులు తరుగుపోయింది. కొద్ది రోజుల క్రితమే అజ్ఞాతం నుండి బయటకు వచ్చిన నాని ముందస్తు బెయిల్ కోసం మచిలీపట్నం జిల్లా కోర్టు హైకోర్టులో పిటిషన్ వేశారు. రేషన్ బియ్యం మాయం కేసుపై పేర్ని నాని కీలక ఆరోపణలు చేశారు. ఓ మంత్రి తన కుటుంబంపై బాగా ఫోకస్ పెట్టాడని అన్నారు. తన భార్యను అరెస్టు చేయించాలని ఆ మంత్రి చూస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు ఎమ్మెల్యేలే దానికి సాక్ష్యమని చెప్పారు. చంద్రబాబు దగ్గర కూడా ఈ విషయంపై చర్చించారని నాని మాట్లాడారు. మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారని వివరించారు. సీఎం చెప్పినప్పటికీ వాళ్లు ప్రయత్నాలకు అయితే ఫుల్ స్టాప్ పెట్టడం లేదని అన్నారు. ఇంట్లో మహిళల జోలికి వెళ్లడం సరికాదని ఫైర్ అయ్యారు. అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేర్ని నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు. వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు. ఏమైపోయాడు? పారిపోయాడు. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. ఇది విమర్శనాత్మకంగా అడగట్లా. పేర్ని నాని వ్యాఖ్యలకు కూటమి నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. పేర్ని నానికి నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఆయన బినామీలకు కూడా నిద్రలేని రాత్రులు మొదలయ్యాయని వార్నింగ్ ఇచ్చారు. భార్యని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన పేర్ని నాని ఓ నేరగాడు అని విమర్శించారు. పోలీసులను బెదిరించేందుకే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. పేర్ని నాని ప్రెస్ మీట్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేషన్ బియ్యం మాయం కేసులో సూత్రధారి పేర్ని నానినే అని కొల్లు రవీంద్ర అన్నారు. పేర్ని నాని పందికొక్కులాగా 7580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక డ్రామా, ఒక అపూర్త కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు. వచ్చి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నీవు? ఏమైంది నీకు? నీ గుణం ఏమైంది ఆ రోజు? అడి ఎవరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పండింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే.
ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది. ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చేయకర్లా, కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. అయితే మొత్తం రాష్ట్రం రేషన్ బియ్యంపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఇటు సివిల్ సప్లై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలంగా సివిల్ సప్లై విభాగం రేషన్ మాఫియాకు సహకరిస్తుందనే ప్రచారం జరుగుతోంది. పోలీసుల నుండి కూడా అదే స్థాయిలో సహకారం అందుతున్నట్లు ఇంటెలిజెన్స్ సైతం నివేదికలు ప్రభుత్వానికి పంపింది. సేకరణ మొదలు రాష్ట్ర సరిహద్దు దాటే వరకు ఉన్న ఠాణాలతో స్మగ్లర్లకు సత్సంబంధాలు ఉన్నట్లు పోలీస్ శాఖలోనే చర్చ జరుగుతోంది. ఠాణాల నెలవారీ మామూళ్లలో రేషన్ దందాలు కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది. ఎక్కడ రేషన్ బియ్యం పట్టుకున్న వాహనాల డ్రైవర్లపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. ట్రక్కులు, వ్యాన్లతో టన్నుల కొద్ది బియ్యం దొరుకుతున్న రేషన్ బియ్యం దందా చేసే వారి పేర్లు మాత్రం పోలీసు రికార్డులకు ఎక్కడం లేదు. రేషన్ అక్రమ రవాణాదారులపై పీడీ యాక్టులు పెడతామని పోలీసుల నుండి వస్తున్న హెచ్చరికలు మామూలయ్యాయి. జాబితా సిద్ధం చేస్తున్నామని చెబుతున్నా అసలు ఠాణాల్లో స్మగ్లర్లపై కేసులే లేవని తెలుస్తోంది. దీంతో పోలీసుల హెచ్చరికలు సాంప్రదాయంగానే మారాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం మాఫియా కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుండడంతో కూటమి ప్రభుత్వ శపథాలు నెరవేరుతాయా, సూత్రధారులను వెలికివేయడం సాధ్యమేనా అనే చర్చ నడుస్తోంది.